హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎస్ఆర్ నేచర్ ఛానల్. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి కలబంద గురించి మాట్లాడుకుందాం. కలబంద వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలబంద మనకి జుట్టుకు రాసుకుంటే జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. ఇది ఉంది కదా, దీన్ని ఇలా పైన ఈ తొక్క తీసేసి జాగ్రత్తగా తీయండి, లేకపోతే ఇక్కడ ముళ్ళులు ఉన్నాయి కదా, ఇవి గుచ్చుకుంటుంది. సో ఇవి తొక్క తీసేసి లోపల ఉంటుంది జెల్. ఆ జెల్ అనేది మన జుట్టుకి అప్లై చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. వారానికి ఒకసారి లేదా 2 సార్లు ఇలా కలబంద రాసుకొని ఆ జెల్ రాసుకొని ఒక 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ పెట్టుకొని తలస్నానం చేస్తే మనకు జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. ఇంకా ఇది కలబంద మన చర్మానికి కూడా చాలా సహాయం చేస్తుంది. చర్మం తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. వాయిస్ ఇలా ఉందేంటి అనుకోకండి, కొంచెం జలుబు చేసింది. సో అందువల్ల మనకి వాయిస్ అనేది కొంచెం లావుగా ఉంది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొంచెం జలుబు తగ్గిపోయాక మళ్ళీ వాయిస్ నార్మల్ అయిపోతుంది. సో ఈ అలోవెరా చూసారా, ఇంట్లో కూడా మనం పెంచుకోవచ్చు. తొందరగానే గ్రోత్ ఉంటుంది, తొందరగానే పెరుగుతుంది అన్నమాట. సో ఇంట్లో పెంచుకోవచ్చు. ఇంట్లో పెంచుకుంటే మనకి కెమికల్స్ లేని ఒరిజినల్ అలోవెరా అనేది మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒరిజినల్ అలోవెరా, బయట అలోవెరా జెల్ అవి అమ్ముతుంటారు కదా, కొన్ని మంచి ప్రొడక్ట్సే ఉంటాయి, కానీ మన చెట్టు నుంచి తీసుకుంటే ఇంకా మంచిది కదా అని నా అభిప్రాయం. ఎవరికి ఏది అవైలబుల్ అంటే అది యూస్ చేసుకోవచ్చు. అంతకుముందు మీరు గమనించారా, గర్ల్స్ చాలా పొడుగు జుట్టు ఉండేది. అంటే పాతకాలంలో పొడుగు జుట్టు ఉండేది. అప్పుడు వాళ్ళు అంత పొడుగు జుట్టు ఉండటానికి కారణం కూడా కాలుష్యం కూడానండి. ఇప్పుడు పొల్యూషన్ అనేది చాలా బాగా పెరిగిపోయింది కదా. ఈ పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల హెయిర్కి కూడా ప్రాబ్లమే. ఆ డస్ట్ అంతా మన హెయిర్లో ఉంటుంది కదా, తలలో ఉండి ఏమవుతుంది, అది డాండ్రఫ్ కింద మారటం, సో జుట్టు రాలిపోవడం అలా జరుగుతూ ఉన్నాయి. సో పొల్యూషన్ కూడా మనకి ఒక వైపు హానికరమే. జుట్టు పెరుగుదల చర్మం ఉంటుంది కదా, దాన్ని బట్టి కూడా ఉంటుంది. చర్మం కాంతివంతంగా కూడా ఉంటుంది. ఏదైనా సరే మనం తినేటప్పుడు మనకి ఆ ఫుడ్ మనకి పడుతుందా లేదా అని 1కి 10 సార్లు ఆలోచించుకొని తింటే మంచిది. ఎందుకంటే మన స్టమక్లో ఏది వెళ్తుందో అదే మనకి బయట అనేది కనిపిస్తుంది. మన చర్మం, మన ఫేస్ మీద కానీ మన బాడీ మీద కానీ. సో సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి ఉంటాయి కదా. అలోవెరా గురించి కాదు, జనరల్గా చెప్తున్నాను. ఏదైనా ఏ ఫుడ్ అయినా సరే తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. చాలామంది టీనేజ్లో ఇవి పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, మొటిమలు, వాటిని కూడా తగ్గిస్తుంది ఈ అలోవెరా జెల్ మనం అప్లై చేసుకోవడం. సో అలోవెరా వల్ల మనకి చర్మ సమస్యలు తగ్గుతాయి, జుట్టు సమస్య తగ్గుతుంది. ఇది తినడం వల్ల షుగర్ లెవెల్స్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే షుగర్ ఉన్న వాళ్ళకన్నమాట. ఈ వీడియో మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది అని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడొచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఒక కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అప్పటి వరకు బాయ్. లవ్ యూ ఆల్ ఫ్రెండ్స్.